హై వ్యూర్స్, వెనకాల అటాచ్ చేసిన థంబ్నైల్ ఉంది కదా, అది జూలై 27 నుంచి చేశారు. ఇది ఆగస్ట్ 27. జూలై 27 ఎందుకు చేసిన ఏంటి అన్నప్పుడు, ఆ రోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అఫ్కోర్స్ సుప్రీంకోర్టు కావచ్చు ఓవరాల్గా అన్నప్పుడు, ఈ ఆస్ట్రేలియాగా ఉన్నటువంటి వెబ్సైట్లు, యాప్లు, ఓటీటీలు మొత్తం లేపు అవతల పడేశారు. అందులో చాలా వరకు గలీజ్ కంటెంట్, రోత కంటెంట్, అందులో నటించే వాళ్ళు మొత్తం మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళే. దాన్ని అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత కాసేపు నేను చెక్ చేశాను, ఒక ఓటీటీ, ఒక స్పాన్సర్డ్ లింక్ లైక్ మొత్తం కనిపించేస్తుంది. సర్లే తర్వాత ఇద్దామని అనుకున్నాను. ఈ మధ్యలో చూస్తుంటే మరలా అదే దరిద్రం బాబు. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకో ఓటీటీ, ఇన్స్టాల్ చేసుకో ఓటీటీ అని. ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, అంటే ఎక్కడికక్కడ అశ్లీల కంటెంట్, సెక్సువల్ కంటెంట్, ఎబ్బిజువల్గా ఉండేవి, అది పోర్న, సెమీ పోర్న, ఏదైనా కానీ ఓటీటీల్లో ఉంటూ ఈ ప్రైవేట్గా ఉంటున్నవి ఏవైతున్నాయి, ఎప్పటికప్పుడు మనోళ్ళు వాటిని కట్టడి చేస్తూ ఉన్నా, ఎప్పటికప్పుడు వాటిని బ్యాన్ చేస్తూ ఉన్నా, ఏదో ఒక రూపంలో వాళ్ళు వస్తూనే ఉన్నారు. మరలా కొత్తగా ఇదిగో వెనకాల అట్టేసేసిన మొత్తం అవే. చిరాకు వస్తుంది నాకైతే. ఏ రకంగా అంటే, అసలు కంటెంట్నే బ్యాన్ చేసిన, ఆ ఓటీటీలనే బ్యాన్ చేసిన, మరలా ఏదో ఒక రూపంలో వస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? అందులో నటిస్తున్నారే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు ఆగుతాయి. వాళ్ళ మీద కేసులు పెట్టినంతకాలం, వాళ్ళ లోపల వేయనంతకాలం వస్తూనే ఉంటాయి. ఏ ఓటీటీలైనా, ఇంకా వెబ్సైట్లైనా ఏదోటి కనిపించకుండా వస్తూనే ఉంటాయి. సమస్య పరిష్కారం మీకు అర్థమైంది కదా. అసలు ఆ దిక్కుమన్నటువంటి కంటెంట్ రాసేవాడు లేకపోవడం, ఆ దిక్కుమన్నటువంటి సీన్లో నటించేవాడు లేకపోవడం, అప్పుడే ఈ సమాజానికి మేలు జరిగింది తప్ప ఎన్ని నిషేధం పెట్టుకుంటా పోయినా, ఎన్ని ఆపుకుంటా పోయినా మనం ఆపగలిగింది అయితే ఏమీ లేదు.